కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ నేత అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం అల్టిమేటం జారీ చేశారు. జూన్ 10 లోపు ఆక్వా రైతుల సమస్యలు తీర్చాలని, లేదంటే కలెక్టరేట్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయన రైతులతో మాట్లాడకుండా ఫీడ్ ధరలు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. ఆక్వా రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే పోరాటం ఉధృతం చేస్తామన్నారు వడ్డీ రఘురాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతుల తరపున మీరు 2 సంవత్సరాల నుంచి ఏదో సాగు చెప్పుకుంటా కాలయాపన చేయటం జరిగింది. మీరు జూన్ మొదటి వారంలో జూన్ 10వ తారీఖు లోపు ఆక్వా రంగంలో ఉన్నటువంటి ఆక్వా సోదరులకి రూపాయల సబ్సిడీ మీరు ఇవ్వాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అలాగే 2 సంవత్సరాల నుంచి నాన్ ఆక్వా జోన్ లో ఉన్నటువంటి రైతు సోదరులు ఏదైతే బిల్లులు కట్టారో ఈ 2 సంవత్సరాల నుంచి ఆ 2 సంవత్సరాల నుంచి ఎంతైతే బిల్లు కట్టారో ఆ డబ్బులన్నీ కూడా రోల్ బ్యాక్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు జూన్ 10వ తారీఖు లోపు మీరు ఈ కార్యక్రమాలన్నీ నెరవేర్చకపోతే ఈ 974 కిలోమీటర్ల రేడియస్ లో కోస్తా తీరం ఏదైతే ఉందో ఆ కలెక్టరేట్లన్నీ ముట్టడించి ఈ కార్యక్రమాలన్నీ అమలు చేసే విధంగా మేము పోరాటం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం ఉంటుందని ఆక్వా సోదరులందరి తరఫున ఈ కార్యక్రమాలు నెరవేరే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్వా సోదరులకి వెన్నుదండలుగా ఉంటుందని మీ అందరి తరఫున ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా సోదరులకు తెలియజేసుకుంటున్నాం.